భారతదేశ పర్యావరణాన్ని కాపాడటంలో ఒక శక్తివంతమైన కాని కొన్నిసార్లు చాలా వివాదాస్పదమైన శక్తి ఒకటి ఉంది. అదే మన సుప్రీంకోర్టు. ఈ రోజు విశ్లేషణలో కోర్టు పోషిస్తున్న ఈ సంక్లిష్టమైన పాత్రలోని రెండు కోణాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సుప్రీంకోర్టు జోక్యం మన పర్యావరణానికి నిజంగా మేలు చేస్తుందా, లేకపోతే మంచి చేద్దామని వెళ్లి తెలియని గందరగోళానికి దారితీస్తోందా? ఈ విశ్లేషణలో ఈ వాదనకు రెండు వైపులా ఉన్న విషయాలను నిశితంగా చూద్దాం. ఈరోజు మన చర్చ ఎలా సాగబోతోందంటే, ముందుగా కోర్టు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ సందిగ్ధత ఏంటో చూద్దాం. ఆ తర్వాత క్రియాశీలతకు అతిక్రమణకు మధ్య ఉన్న ఆ సుతీలే తేడా ఏంటో తెలుసుకుందాం. కొన్ని కీలకమైన తీర్పులు ఎలా గందరగోళం సృష్టించాయో, అదే సమయంలో సాధించిన చారిత్రాత్మక విజయాలేంటో కూడా చూసి చివరిగా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించవచ్చో చర్చిద్దాం. సరే, మరి మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు సుప్రీంకోర్టు యొక్క గ్రీన్ గవర్నెన్స్ అంటే ఏమిటి? అది ఎందుకు ఇంత పెద్ద చర్చకు దారితీసింది? సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ గవర్నెన్స్ అంటే ఇదే అన్నమాట. పర్యావరణాన్ని కాపాడటానికి సుప్రీంకోర్టు తనంతట తానుగా చొరవ తీసుకోవటం. సాధారణంగా కోర్టు పనేంటి? చట్టాన్ని వ్యాఖ్యానించడం. కాని ఇక్కడ కోర్టు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ప్రభుత్వ పాలసీలను కూడా నిర్దేశించే స్థాయికి వెళ్తోంది. ఇక్కడే అసలు చిక్కంతా ఉంది. పర్యావరణాన్ని కాపాడాలనేది చాలా మంచి ఉద్దేశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఆ మంచి ఉద్దేశంతో కోర్టిచ్చే తీర్పులు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో పాలసీ కన్ఫ్యూజన్కు, రెగ్యులేటరీ అనిశ్చితికి దారితీస్తున్నాయి. అంటే పరిష్కారం కంటే సమస్యలే ఎక్కువవుతున్నాయేమో అన్న భావన కలుగుతోంది. ఈ మొత్తం చర్చను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రెండు కీలకమైన పదాల మధ్య ఉన్న సున్నితమైన తేడాను మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఒకటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత. రెండు, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే న్యాయ అతిక్రమణ. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. ఒకవైపు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వర్గం సరిగ్గా పనిచేయనప్పుడు పౌరుల హక్కులను కాపాడటానికి కోర్టు చురుకుగా ముందుకు రావడం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. కాని మరోవైపు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఉంది. అంటే కోర్టు తన పరిధిని దాటి శాసనసభలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్లో తలదూర్చడం. ఇది రాజ్యాంగం చెప్పిన అధికారాల విభజన సిద్ధాంతానికే ప్రమాదం. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. కాని ఆచరణలో ఏం జరిగింది? కోర్టు తీర్పులు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలను సృష్టించాయో కొన్ని నిజజీవిత ఉదాహరణల ద్వారా ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా వనశక్తి కేసును తీసుకుందాం. కోర్టు తన నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటే పాలసీలో ఎంత అస్థిరత వస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మొదట కోర్టు ముందు జాగ్రత్త అనే సూత్రం కింద గతంలో ఇచ్చిన అన్ని పర్యావరణ అనుమతులను ఒకే దెబ్బకు రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళం మొదలైంది. ఏళ్ల తరబడి నడుస్తున్న ప్రాజెక్టులు కూడా ఆగిపోయే పరిస్థితొచ్చింది. వెంటనే తన నిర్ణయం వల్ల ఎంత నష్టం జరుగుతుందో గ్రహించి కోర్టు తన తీర్పును వెనక్కి తీసుకుంది. కాని ఈ అటూ ఇటూ ఊగిసలాట మధ్య జరిగిన నష్టం, ఏర్పడిన అనిశ్చితికి ఎవరు బాధ్యులు? ఇక తరువాతి కేసుకి వెళ్దాం. ఇది అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షికి సంబంధించిన కేస్. ఇక్కడ కోర్టిచ్చిన ఆదేశం ఎంతవరకు ప్రాక్టికల్ అనేది పెద్ద ప్రశ్నగా మారింది. విషయమేంటంటే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు ఎగిరేటప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి చనిపోతున్నాయి. అది నిజమే. దాన్ని ఆపడానికి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అన్ని పవర్ లైన్లను భూగర్భంలోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. ఉద్దేశ్యం చాలా గొప్పది. కానీ ఇది నిజంగా సాధ్యమేనా? వేల కిలోమీటర్ల హైటెన్షన్ పవర్ లైన్లను భూగర్భంలో వెయ్యడమనేది టెక్నికల్గా, ఆర్థికంగా దాదాపు అసాధ్యమైన పని. దీనికయ్యే ఖర్చు, పట్టే సమయం, ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు అన్నీ ఇన్ని కావు. క్షేత్రస్థాయి వాస్తవాలను కోర్టు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదేమోని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మూడో కేసు చూద్దాం. ఆరావళి కొండల మైనింగ్ కేస్. న్యాయస్థానం ఇచ్చే నిర్వచనాలు కొన్నిసార్లు ఎంత గందరగోళానికి దారితీయగలవో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. కోర్టు మొదట ఆరావళి కొండలను కాపాడటానికి ఒక కఠినమైన నిర్వచనమిచ్చింది. కాని ఆ నిర్వచనం అనుకోకుండా మైనింగ్ చేసేవాళ్లకు వరంగా మారింది. ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మైనింగ్ చేసుకునేందుకు దారి చూపింది. అయ్యో, తప్పు జరిగిందని గ్రహించిన కోర్టు మళ్లీ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటి నిర్ణయాల మార్పుల వల్ల పాలసీలో స్థిరత్వం ఎలా వస్తుంది? సరే, ఇప్పటిదాకా మనం సమస్యలనే చూశాం. కాని నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా. సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణలో ఒక శక్తివంతమైన హీరోలా నిలిచింది. ఇప్పుడు ఆ చారిత్రాత్మక విజయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది భారత పర్యావరణ న్యాయశాస్త్రంలో ఒక మైలురాయి లాంటిది. సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు, ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించే హక్కు అని బల్లగుద్ది చెప్పింది. ఈ ఒక్క వ్యాఖ్యానమే నేటి పర్యావరణ చట్టాలన్నింటికీ పునాదివేసింది. సుప్రీంకోర్టు జోక్యం వల్లే ఈ 3 కీలక సూత్రాలు మన పర్యావరణ చట్టంలో భాగమయ్యాయి. అంటే పర్యావరణానికి నష్టం జరగకముందే జాగ్రత్త పడటం, ఎవరైతే నష్టం కలిగిస్తారో వారే దానికి పరిహారం చెల్లించడం, మరియు నదులు, అడవులు వంటి సహజ వనరులు ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని చెప్పడం. వీటన్నిటి ద్వారా కోర్టు పర్యావరణానికి బలమైన చట్టపరమైన రక్షణ కల్పించింది. ఓకే, మనం వాదనకు రెండు వైపులా చూశాం. కోర్టు వల్ల కలిగిన గందరగోళం, అలాగే సాధించిన గొప్ప విజయాలు.
మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? ముందుకు వెళ్లే మార్గమేంటి? ఈ పోలిక అసలు సమస్యను చాలా స్పష్టంగా వివరిస్తుంది కదా. కోర్టులు చట్ట నిపుణులు, కానీ సాంకేతిక నిపుణులు కాదు. గ్రౌండ్ రియాలిటీస్, ప్రాక్టికల్గా ఎదురయ్యే సవాళ్లు ప్రభుత్వ సంస్థలకే బాగా తెలుస్తాయి. డ్రైవర్ సీట్లో కూర్చోకుండా పక్కనుంచి మలుపు ఎలా తీసుకోవాలో చెప్పడం ఎంత కష్టమో కోర్టులు కూడా కొన్నిసార్లు అలాంటి సవాళ్లే ఎదుర్కొంటున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటినప్పుడు ఎదురయ్యే ప్రధాన సవాళ్లివి. వారికి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, వాళ్ల తీర్పుల వల్ల పాలసీలో అనిశ్చితి రావడం, నిపుణుల కమిటీలపై ఒక్కోసారి ఒక్కోలా ఆధారపడటం, ఇంకా నిరంతర న్యాయ పర్యవేక్షణ వల్ల పాలన కుంటుపడటం — ఇవన్నీ అతిపెద్ద సమస్యలు. మరి ముగింపుగా మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: పర్యావరణాన్ని కాపాడటానికి కోర్టు చురుకైన పాత్ర పోషించడం అవసరమా, లేక దానివల్ల కలిగే పాలసీ అనిశ్చితి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా? ఈ రెండింటి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ను కనుగొనడమెలా?